ఇది ఈనాడుకు సంబంధించి ఇంకొక బ్యానర్ పేజీ కూడా ఉంది. గృహ అవసరాలకు కావాల్సినంత గ్యాస్ ఉంది, అపోహలు వద్దు, బాట్లింగ్ ప్లాంట్లలో కొరత లేదు, హోటల్లో కొంత సిబ్బంది బ్లాక్ చేస్తే కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతోటి గ్యాస్ కొరత లేదు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. గృహ అవసరాలకు అంటే డొమెస్టిక్ వంట గ్యాస్ కొరత లేదు, డొమెస్టిక్ అవసరాలకు ఇళ్లలో వాడుకునే గ్యాస్ కొరత లేదు, కావాల్సినంత ఉంది గ్యాస్, దాన్ని కొరత సృష్టించద్దు, అపోహలు సృష్టించద్దు, అపోహలు రూమర్స్ క్రియేట్ చేయొద్దు. హోటల్లో కొంత ఇబ్బంది ఉండవచ్చు, కానీ గ్యాస్ను సిలిండర్ను బ్లాక్ చేస్తే ఇబ్బందులు తప్పవు, కఠిన చర్యలు తీసుకుంటాం, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పాడు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అపోహలు వద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ అవసరాలకు ఎల్పీజీ కావాల్సినంత ఉందని, ప్రజలు గందరగోళానికి అపోహలకు గురి కావద్దని సూచించారు. కమర్షియల్ గ్యాస్ విషయంలో ముఖ్యంగా కొంత ఇబ్బంది ఉందని అన్నారు. హోటళ్లపై ప్రభావం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, గృహ వినియోగదారులకు సరిపడా ఎల్పీజీ సరఫరా చేస్తాం, సోషల్ మీడియాలో గ్యాస్ కొరత అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఫలితంగా 72% బుకింగ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,00,000 ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా నిత్యం 2,50,000 సిలిండర్లు సరఫరా చేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా గ్యాస్ కొరత ఏర్పడలేదు. ఎవరైనా సిలిండర్లు బ్లాక్ చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఇప్పటికే 288 కేసులు నమోదు చేశాం. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. జిల్లాలో రోజువారీ నిల్వలు సరఫరాలు. కమాండ్ కంట్రోల్ సెంటర్, గ్యాస్ కొరత లేదు, అంత రూమర్స్ ఇవి నమ్మద్దు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. జిల్లాల్లో రాష్ట్రంలోని జిల్లాల్లో ఎక్కడెక్కడ గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బుకింగ్లు అవుతున్నాయి, ఎంతెంత బుకింగ్స్ నమోదు అవుతున్నాయి అనే దాని మీద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి రోజు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే అక్రమంగా గ్యాస్ సిలిండర్ను బ్లాక్ చేసిన వారిపై 288 కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలో మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా 1,29,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 2,50,000 బుకింగ్స్ డైలీ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఏదైతే రూమర్స్ క్రియేట్ చేశారో సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉంది, సిలిండర్ల కొరత ఉంది అని చెప్పినందుకు రోజు 72% బుకింగ్లు అదనంగా అంటే అవసరం లేకుండా కానీ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇలాంటివి చేయకూడదు అని చెప్పి కూడా అయితే మనకు బుకింగ్ టైం కూడా పెంచారు. బుకింగ్ ఈ రోజు సిలిండర్ బుక్ చేసుకుంటే పట్టణాల్లో 25 రోజుల వరకు మళ్ళీ బుకింగ్ చేసే అవకాశం ఉండదు. అంటే ఇవాళ సిలిండర్ మనకు వచ్చిందంటే 25 రోజుల తర్వాత మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ టైం 45 రోజులకు పెంచారు. అంటే ఇవాళ సిలిండర్ వచ్చిందంటే గ్రామాల్లోని ఒక ఇంటికి ఇవాళ సిలిండర్ వచ్చిందంటే మళ్ళీ 45 రోజుల వరకు వాళ్ళు బుక్ చేసే టైంను పెంచారు. 45 రోజుల తర్వాతే బుక్ చేసుకోవాలి. డెలివరీ తొందరగానే అవుతుంది. 1-2 రోజులు బుక్ చేసిన వెంటనే 2 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. డెలివరీకి ఇబ్బంది లేదు. కానీ బుకింగ్ టైంను పెంచారు, కాల వ్యవధి. అంటే ఇవాళ సిలిండర్ వస్తే గ్రామాల్లో ఇవాళ ఒక ఇంటికి సిలిండర్ వచ్చిందంటే 45 రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజులు అలాగే ఉంచారు. ఆ కాలాన్ని కేంద్రం 2 రోజుల కిందట ప్రకటన చేసింది. 25 రోజుల తర్వాత పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బుకింగ్ ఇవాళ సిలిండర్ వస్తే 45 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. అయితే ఈ సిలిండర్లను అక్రమంగా బ్లాక్ చేస్తే 288 కేసులు ఇప్పటికే నమోదు చేశాం. డిస్ట్రిబ్యూటర్లు అక్రమాలకు పాల్పడితే కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సీరియస్గా వ్యవహరించాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి